శ్రీ ప్రభాస్ అని చెప్పేసి ఇక్కడ పేరుంది కదా. సో ఇక్కడ పేరు ఎందుకు ఉంది, ప్రభాస్ గారి పేరు ఎందుకు రాసినారు, అసలు ఏంటి కాజీపల్లికి ప్రభాస్ గారికి ఉన్న అనుబంధం ఏంటి అని మాట్లాడుకుంటే, ప్రభాస్ గారు ఈ అడవిని దత్తత తీసుకున్నారు. ఎప్పుడు 2020లోనే దత్తత తీసుకున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండా ఉంది, మీకు ఆల్మోస్ట్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఈ ఒకసారి అడవి చూడొచ్చు, మొత్తము 1650 ఎకరాలు, 1650 ఎకరాలని ప్రభాస్ గారు దత్తత తీసుకొని కన్జర్వేషన్ ల్యాండ్స్ కింద కన్జర్వేషన్ వర్క్స్ అయితే చేపించడం జరుగుతుంది. సో అంటే ఇది తీసుకోవడం వల్ల, ఇనిషియేట్ తీసుకోవడం వల్ల, అడాప్ట్ చేసుకోవడం వల్ల చాలా మంచి మన నేచర్కే చాలా బెనిఫిట్స్, పక్కన చుట్టుపక్కల ఊర్లన్నిటికీ చాలా బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అడవి ప్రాణులకి చాలా బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే వాటన్నిటిని రక్షించిన దేవుళ్ళలాగా అయితే ప్రభాస్ గారు మిగిలిపోతారు. మీ అందరికీ ప్రభాస్ గారి గురించి తెలుసు. ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఏదన్నా ప్రోగ్రామ్ జరిగినా, ఏ మూవీస్ ఎట్లయినా సరే కడుపు నిండా భోజనం పెట్టే పంపిస్తారు. ఫస్ట్ తిన్నరా అని అడుగుతారు. ప్రభాస్ గారి నుంచి ఎవరిని అడిగినా ఇదే చెప్తారు, ఎందుకంటే డార్లింగ్, అందరికి డార్లింగ్ కాబట్టి.